రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది, వివాదాస్పదం అవుతా ఉంది. హిట్లర్కి సంబంధించిన కోర్ టీం పేరు నేను హైడ్రా పేరు పెట్టానని చెప్పేసి అని చేసినటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి స్టేట్మెంట్ పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ ట్వీట్ చేశారు నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ పైన హిట్లర్కి సంబంధించిన ట్వీట్ తొలగించాలనేటువంటిది కూడా నోటీసులు ఇచ్చి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏ సందర్భంలో చేశారు, ఎందుకోసం చేశారు? అది ఆయనకు తెలియాలి ఏ సందర్భంలో చేసిర్రు. కూర్చున్నదేమో ఈ దేశంలోనే అత్యుత్తమ జర్నలిస్టు శ్రీ ఎన్ రామ్ గారితో కూర్చున్నారు. కానీ ఏం చేసిర్రు? మీరు సిగ్గు తీసిర్రు, రాష్ట్రం సిగ్గు తీసిర్రు, మొత్తం భారతదేశం సిగ్గే తీసిర్రు. అరే ఈ దేశం యొక్క నిర్మాణం జరిగిందే ఒక గాంధీ గారి త్యాగాలతో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, శాస్త్రి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కానీ ఇక్కడ కొత్త వాదన ఈయనేందంటే నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పబట్టే కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీకు మరి నిజంగానే అంత స్ఫూర్తి అయితే పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకోండి, ఫోటో పెట్టుకోండి హిట్లర్ది. కానీ హంతకుల టీము నాకు స్ఫూర్తి అంట. అందుకే పేద ప్రజల ఇల్లు మూసీ దగ్గర, ఖమ్మం దగ్గర, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నడిపిస్తున్న బుల్డోజర్ ఏదైతుందో అది హిట్లర్తో స్ఫూర్తి అంట. ఇక దాన్ని మేము ప్రశ్నించినందుకు, ట్వీట్ వేసినందుకు కొన్ని గంటల్లోనే అసలు నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. గంజాయి తీసుకొని ఇవాళ ఆ గంజాయి ముఠాలు రోడ్డు మీద ఎవరైనా యువత కనబడితే చాలు వాళ్ళని చంపేస్తున్నారు. అట్లాంటివి సీరియస్గా కనబడుతుంది వీళ్ళకు. కానీ హిట్లర్ గారి వీడియో వేసినందుకు ఇమీడియట్గా ట్వీట్ వేసారు. ఇందులో ఏం సెక్షన్స్ పెట్టిర్రు? ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇన్సల్ట్ అసలు చేసింది ఎవరు? ఇన్సల్ట్ ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది రేవంత్ రెడ్డి గారు. వారి మీద వేయండి ఈ కేసు. ఆ వీడియోలో ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ ఉందంట. ఆ వీడియోలో ప్రతి అక్షరం మాట్లాడింది రేవంత్ గారు. మరి వాళ్ళ మీద వేయండి. ఇంకా దారుణం ఏంటంటే ఇది ఎవరైతే ట్వీట్ చేసిర్రో ఈ ట్వీట్ చేసిన వాళ్ళకి సమాచారం ఇవ్వకండి, మీరు ఇస్తే దేశం పరారైపోతారంట. అంటే ఈ దేశం యొక్క చట్టాలకు కూడా విలువ లేకుండా పోయింది. 35(1) BNS ఎందుకుంది? 43 CRPC ఎందుకుంది? మెజిస్ట్రేట్ ముందు ఎవరినన్నా పొందుపరిచినప్పుడు ఏమని చెప్తారు? ఒక ముద్దాయిని మీకు సమాచారం ఇచ్చిర్రా, మీకు డాక్యుమెంట్స్ ఇచ్చిర్రా, మీ కుటుంబ సభ్యులకు చెప్పిర్రా, మీ అడ్వకేట్లకు చెప్పిర్రా అని అడుగుతారు. కానీ ఇక్కడ హిట్లర్ గారి యొక్క ప్రభుత్వంలో ఎవరికి చెప్పకండి, సమాచారం ఇవ్వకండి, మేము కేసు వేసినట్టు అని చెప్పిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంటెక్స్లో మాట్లాడనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా అక్రమ నిర్మాణాల విషయంలో హిట్లర్ లాగానే ఉండాలి, అవసరమైతే హిట్లర్ కంటే తాతోరులో వాళ్ళలాగా ఉంటా అని కేసీఆర్ వీడియో కూడా వైరల్ అవుతాం. చూడండి, కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ప్రభుత్వం వెనక్కి కూడా తీసుకుంటుంది. అందులో తప్పేమున్నది? కేసీఆర్ గారు ఆనాడు డెఫినెట్గా మిషన్ కాకతీయ సక్సెస్ చేసి చూపెట్టారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం, ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాం, ఎన్నో కమిషనరేట్లు, ఎన్నో కలెక్టరేట్లు, ఎన్నో వైకుంఠధామాలు ఎన్నో చేసినాం. నువ్వు ఏం నిర్మాణం చేసినావు చెప్పు? మరి నీ దగ్గర డిపిఆర్ కూడా లేదు. 18 నెలల నీ యొక్క మూసీ డిపిఆర్ కాంట్రాక్ట్ పీరియడ్ కూడా మెయిన్ హార్ట్కి అయిపోయింది. మరి నీకేం హక్కు ఉన్నది ఒక డిపిఆర్ లేకుండా ఇల్లు ఎట్లా కూల్స్తావు? ఇది మేం కాదు, ఇలా గౌరవ కోర్టునే నిన్ను ప్రశ్నిస్తున్నది కదా. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్తా ఉంది అంటే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి వర్డ్ ఇట్లాని దృష్టిలో పెట్టుకొని చేసినప్పటికీ వైరల్ వివాదాస్పదం అవుతున్నా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి చేస్తూ ఉన్నాను. దాన్ని నేను అనేది ఏంటంటే ఇవాళ ఇక్కడ చట్టాలు ఉన్నాయి, మనకి హిట్లర్ అవసరం లేదు, మన కాన్స్టిట్యూషనే చాలా గొప్పది. ఇరాన్ ఇజ్రాయెల్కి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్స్తావాను, ఖమ్మంని పోల్స్తావాను, ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా? విజన్ లేని నాయకుడు అని కనబడుతున్నది. ఆయన ఇదే చేస్తాడు అని కనబడుతున్నది. ఎందుకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం చేసినావు? చెట్లు నరికేసినావు, అది నీ హిట్లర్ పాలన. అశోక్ నగర్లో ఏం చేసినావు? లాఠీ చార్జ్ చేసినావు, అది హిట్లర్ పాలన. నీ సొంత కొడంగల్లో ఏం చేసినావు? గిరిజన రైతులతోని, అది హిట్లర్ పాలన. ఇలా మూసీ కానివ్వండి, హైదరాబాదితులు కానివ్వండి, హిట్లర్ పాలన. ఆయన మనసులో ఉన్నది బయటికి వచ్చింది. ఇప్పుడు ఎంత కవరింగ్ చేసుకున్నా కష్టం అండి. మనసులో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి బయటికి వచ్చింది. ఇవాళ దేశం మొత్తం ముందు మన తెలంగాణ పరువు తీసిరు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో నిలబడి సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఎందుకు పెట్టుకున్నామండి మనం అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టుకున్నాం సచివాలయంకి? అక్రమ నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? మీరు వాళ్ళు ఏం చెప్తా ఉందంటే అక్రమ నిర్మాణాలు కూరుస్తున్నాం అనేటువంటి కాంగ్రెస్ మీరేంటి ఆ విషయం? చూడండి, అక్రమ నిర్మాణాల మీద గత ప్రభుత్వాలు ఎన్నో కూడా చేసినాయి.
మేము ఎన్నో కూడా చేసినాము. అవన్నీ చేసిన తర్వాత కానీ కోర్టు ప్రక్రియగా చేయాలి. మీరు కోర్టునే పక్కన పెట్టేసి వాళ్ళ కోర్టు కూడా మీకు పట్టింపు లేదు, మేము హిట్లర్ తరాలోనే పోతాం, హిట్లర్ రాజ్యాంగాన్ని నడిపిస్తామంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రైట్. రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో మేము కఠినంగా ఉంటాము అనేటువంటిది మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాము. దాంట్లో భాగంగానే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేశారు. కానీ ఇప్పుడు వివాదాస్పదం అవుతా ఉంది. కాంగ్రెస్ సమాధానం చెప్పాలి దీని మీద. హిట్లరా మీకు ఆదర్శం, హిట్లర్ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెట్టుకోండి, ఇట్లాంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వైరల్ అవుతూ ఉంది, వివాదాస్పదం అవుతూ ఉంది. హిట్లర్కి సంబంధించిన కోర్ టీం పేరు నేను హైడ్రా పేరు పెట్టానని చెప్పేసి అని చేసినటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి స్టేట్మెంట్ పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ ట్వీట్ చేశారు నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ పైన హిట్లర్కి సంబంధించిన ట్వీట్ తొలగించాలనేటువంటిది కూడా నోటీసులు ఇచ్చి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏ సందర్భంలో చేశారు, ఎందుకోసం చేశారు, ఎందుకోసం? అది ఆయనకు తెలియాలి ఏ సందర్భంలో చేసిర్రు. కూర్చున్నదేమో ఈ దేశంలోనే అత్యుత్తమ జర్నలిస్టు శ్రీ ఎన్ రామ్ గారితో కూర్చున్నారు. కానీ ఏం చేసిర్రు మీరు? సిగ్గు తీసిర్రు, రాష్ట్రం సిగ్గు తీసిర్రు, మొత్తం భారతదేశం సిగ్గే తీసిర్రు. అరే ఈ దేశం యొక్క నిర్మాణం జరిగిందే ఒక గాంధీ గారి త్యాగాలతో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, శాస్త్రి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కానీ ఇక్కడ కొత్త వాదన ఈయనేందంటే నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పబట్టే కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీకు మరి నిజంగానే అంత స్ఫూర్తి అయితే పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకోండి, ఫోటో పెట్టుకోండి హిట్లర్ది. కానీ హంతకుల టీము నాకు స్ఫూర్తి అంట. అందుకే పేద ప్రజల ఇల్లు మూసీ దగ్గర, ఖమ్మం దగ్గర, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నడిపిస్తున్న బుల్డోజర్ ఏదైతుందో అది హిట్లర్తో స్ఫూర్తి అంట. ఇక దాన్ని మేము ప్రశ్నించినందుకు, ట్వీట్ వేసినందుకు కొన్ని గంటల్లోనే అసలు నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. గంజాయి తీసుకొని ఇవాళ ఆ గంజాయి ముఠాలు రోడ్డు మీద ఎవరైనా యువత కనబడితే చాలు వాళ్ళని చంపేస్తున్నారు. అట్లాంటివి సీరియస్గా కనబడతలేదు వీళ్ళకు. కానీ హిట్లర్ గారి వీడియో వేసినందుకు ఇమీడియట్గా ట్వీట్ వేసారు. ఇందులో ఏం సెక్షన్స్ పెట్టిర్రు? ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇన్సల్ట్ అసలు చేసింది ఎవరు? ఇన్సల్ట్ ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది రేవంత్ రెడ్డి గారు. వారి మీద వేయండి ఈ కేసు. ఆ వీడియోలో ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ ఉందంట. ఆ వీడియోలో ప్రతి అక్షరం మాట్లాడింది రేవంత్ గారు. మరి వాళ్ళ మీద వేయండి. ఇంకా దారుణం ఏంటంటే ఇది ఎవరైతే ట్వీట్ చేసిర్రో ఈ ట్వీట్ చేసిన వాళ్ళకి సమాచారం ఇవ్వకండి, మీరు ఇస్తే దేశం పరారైపోతారంట. అంటే ఈ దేశం యొక్క చట్టాలకు కూడా విలువ లేకుండా పోయింది. 35(1) BNS ఎందుకుంది, 43 CRPC ఎందుకుంది? మెజిస్ట్రేట్ ముందు ఎవరినన్నా పొందుపరిచినప్పుడు ఏమని చెప్తారు? ఒక ముద్దాయిని మీకు సమాచారం ఇచ్చిర్రా, మీకు డాక్యుమెంట్స్ ఇచ్చిర్రా, మీ కుటుంబ సభ్యులకు చెప్పిర్రా, మీ అడ్వకేట్లకు చెప్పిర్రా అని అడుగుతారు. కానీ ఇక్కడ హిట్లర్ గారి యొక్క ప్రభుత్వంలో ఎవరికి చెప్పకండి, సమాచారం ఇవ్వకండి, మేము కేసు వేసినట్టు అని చెప్పిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంటెక్స్లో మాట్లాడనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా అక్రమ నిర్మాణాల విషయంలో హిట్లర్ లాగానే ఉండాలి, అవసరమైతే హిట్లర్ కంటే తాతోరులో వాళ్ళలాగా ఉంటా అని కేసీఆర్ వీడియో కూడా వైరల్ అవుతాం. చూడండి, కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ప్రభుత్వం వెనక్కి కూడా తీసుకుంటుంది. అందులో తప్పేమున్నది? కేసీఆర్ గారు ఆనాడు డెఫినెట్గా మిషన్ కాకతీయ సక్సెస్ చేసి చూపెట్టిర్రు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం, ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాం, ఎన్నో కమిషనరేట్లు, ఎన్నో కలెక్టరేట్లు, ఎన్నో వైకుంఠధామాలు ఎన్నో చేసినాం. నువ్వేం నిర్మాణం చేసినావు చెప్పు? మరి నీ దగ్గర DPR కూడా లేదు. 18 నెలల నీ యొక్క మూసీ DPR కాంట్రాక్ట్ పీరియడ్ కూడా మెయిన్ హార్ట్కి అయిపోయింది. మరి నీకేం హక్కు ఉన్నది ఒక DPR లేకుండా ఇల్లు ఎట్లా కూల్స్తావు? ఇది మేం కాదు, ఇలా గౌరవ కోర్టునే నిన్ను ప్రశ్నిస్తున్నది కదా. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్తా ఉంది అంటే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి వర్డ్ ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని చేసినప్పటికీ వివాదాస్పదం అవుతున్నా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి చేస్తూ ఉన్నాను. దాన్ని నేను అనేది ఏంటంటే ఇవాళ ఇక్కడ చట్టాలు ఉన్నాయి, మనకి హిట్లర్ అవసరం లేదు, మన కాన్స్టిట్యూషనే చాలా గొప్పది. ఇరాన్ ఇజ్రాయెల్కి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్స్తావాను, ఖమ్మంని పోల్స్తావాను? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా? విజన్ లేని నాయకుడు అని కనబడుతున్నది. ఆయన ఇదే చేస్తాడు అని కనబడుతున్నది. ఎందుకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం చేసినావు? చెట్లు నరికేసినావు, అది నీ హిట్లర్ పాలన. అశోక్ నగర్లో ఏం చేసినావు? లాఠీ చార్జ్ చేసినావు, అది హిట్లర్ పాలన. నీ సొంత కొడంగల్లో ఏం చేసినావు? గిరిజన రైతులతోని, అది హిట్లర్ పాలన. ఇలా మూసీ కానివ్వండి, హైదరాబాదితులు కానివ్వండి, హిట్లర్ పాలన. ఆయన మనసులో ఉన్నది బయటికి వచ్చింది. ఇప్పుడు ఎంత కవరింగ్ చేసుకున్నా కష్టం అండి. మనసులో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి బయటికి వచ్చింది. ఇవాళ దేశం మొత్తం ముందు మన తెలంగాణ పరువు తీసిరు రేవంత్ రెడ్డి గారు.
ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో నిలబడి సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఎందుకు పెట్టుకున్నామండి మనం అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టుకున్నాం సచివాలయంకి? అక్రమ నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? మీరు వాళ్ళు ఏం చెప్తా ఉందంటే అక్రమ నిర్మాణాలు గురుస్తున్నాం అనేటువంటి కాంగ్రెస్ మీరేంటి ఆ విషయం? చూడండి, అక్రమ నిర్మాణాల మీద గత ప్రభుత్వాలు ఎన్నో కూడా చేసినాయి, మేము ఎన్నో కూడా చేసినాము. అవన్నీ చేసిన తర్వాత కానీ కోర్టు ప్రక్రియగా చేయాలి. మీరు కోర్టునే పక్కన పెట్టేసి వాళ్ళ కోర్టు కూడా మీకు పట్టింపు లేదు, మేము హిట్లర్ తరాలోనే పోతాం, హిట్లర్ రాజ్యాంగాన్ని నడిపిస్తామంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రైట్. రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో మేము కఠినంగా ఉంటాము అనేటువంటిది మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాము. దాంట్లో భాగంగానే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేశారు. కానీ ఇప్పుడు వివాదాస్పదం అవుతా ఉంది. కాంగ్రెస్ సమాధానం చెప్పాలి దీని మీద. హిట్లరా మీకు ఆదర్శం, హిట్లర్ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెట్టుకోండి, ఇట్లాంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.